in Land and Pattedar Passbooks Bill 2020. Honorable Chairman, sir, I beg to move that the Telangana Rights in Land and Pattadar Passbooks Bill 2020 be taken into consideration. I request the Chief Minister to move the motion for taking into consideration of the Telangana abolition of the post of Village Revenue Officers Bill 2020. Chairman, sir, I beg to move that the Telangana abolition of the posts of Village Revenue Officers Bill 2020 be taken into consideration. Motions moved. I shall now request the Chief Minister to explain the silent features of the bill. తమరు అనుమతిస్తే పంచాయతీ రాజ్ అండ్ మున్సిపల్ కూడా బిల్లు ఉంది సార్, అది ఓకే, దీనికి రిలేటెడే. తమరు అనుమతి చేస్తే వారు కూడా మూవ్ చేస్తారు, అన్ని కలిపి ఒకటిసారి. ఓకే ఓకే. I request the Minister for Information and Technology, Industries and Municipal Administration, Urban Development to move the motion for taking into consideration of the Telangana Municipal Laws Amendment Bill 2020 on the behalf of the Honorable Minister for Excise and Sports. Chairman, sir, on behalf of Municipal Administration, IT Minister, I beg to move that the Telangana Municipal Laws Amendment Bill 2020 be taken into consideration. Motion moved. I shall now I request the Minister for Panchayat Raj, Rural Development and Rural Water Supply to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Amendment Bill 2020. అధ్యక్ష, 2020 తెలంగాణ పంచాయతీ సవరణ బిల్లును పరిశీలనలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. Motion moved. Bill number 7 and 8. Honorable Chief Minister గారు దాని మీద చర్చను ప్రారంభిస్తారు. Chairman, sir, ఈ బిల్లు మూడు కూడా కలిపే నేను సభకు వివరించే ప్రయత్నం చేస్తాను సార్. అన్ని రిలేటెడ్, సెపరేట్ కావు. డిపార్ట్మెంట్లు వేరే అయినప్పటికీ సెపరేట్ కావు ఇవి. అయితే అధ్యక్ష, ఈ బిల్లు తేవటానికి ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశాలు, నంబర్ 1, భూమికి సంబంధించి కొత్తగా సంస్కరణలు అనేటివి కావు అధ్యక్ష. భూమి ప్రజలకి ఆర్గనైజ్డ్గా వ్యవసాయం చేసుకునేటువంటి నైపుణ్యం లేనప్పుడు ఏది దొరికితే అదే కందలు గడ్డలు తిని బతికేటువంటి రోజులలో భూమికి ప్రాధాన్యత లేదు సార్. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ వేలో అగ్రికల్చర్ చేయడం ప్రారంభమైందో అప్పటి నుంచి ఈ భూమికి విలువ ప్రాధాన్యత పెరిగింది. పెరగడమే కాదు, భూమి ఒక ప్రధాన ఉత్పత్తి సాధనంగా మనుషుల జీవితం కూడా దాని చుట్టే ముడిపడి తిరగడం అనేది ప్రారంభమైంది అధ్యక్ష. తద్వారా కొన్ని వేల సంవత్సరాలు గడిచిన పిదప మొట్టమొదటిసారి అక్బర్ గారు మన దేశాన్ని పరిపాలించే టైంలో వారి దగ్గర పనిచేసే తోడర్మల్ అనేటువంటి వ్యక్తి ఈ రెవెన్యూ సంస్కరణలు కొన్ని తెచ్చినారు అధ్యక్ష. కొన్ని ప్రయత్నాలు అప్పుడు ప్రారంభమైనాయి, కొంచెం పద్ధతిగా. అంత ముందు కూడా కొన్ని జరిగినాయి, కానీ అప్పటి నుంచి కొంచెం రికార్డెడ్గా ఒక పద్ధతిగా జరిగింది. ఆ తదనంతరం షేర్షా సూరి కాలంలో కొన్ని పద్ధతులు తెచ్చినారు అధ్యక్ష. ఆ తర్వాత రాజులకు కొంచెం పరిపాలకులకు గ్రిప్పు వస్తూ మన దగ్గర
మన హైదరాబాద్ సంస్థానంలో, మన హైదరాబాద్ రాష్ట్రంలో ఆసిఫ్ జాహీల పరిపాలన జరిగేటువంటి కాలంలో మనకు సాలార్ జంగ్ వచ్చినారు అధ్యక్ష. ఈ సాలార్ జంగుల గురించి కూడా చాలామంది తెలియదు మన దగ్గర. ఒకడే సాలార్ జంగ్ అని అనుకుంటారు, కానీ సాలార్ జంగులు కూడా ముగ్గురు అధ్యక్ష. మనకు నిజాంలు ఎట్లయితే 7 ఉన్నారో సాలార్ జంగులు కూడా ముగ్గురు. సాలార్ జంగ్ 1, సాలార్ జంగ్ 2, సాలార్ జంగ్ 3. సంస్కరణాభిలాషి, చాలా గొప్ప విప్లవాత్మకమైన ఆలోచన శక్తి కలిగి ఉన్నవాడు సాలార్ జంగ్ నంబర్ 1 సార్. ఆయన పీరియడ్లో మన దగ్గర ఈ రెవెన్యూ సంస్కరణలు చాలా వచ్చినాయి, చాలా గొప్ప కూడా తెచ్చినారు. అప్పటి నుంచి ఈ సిస్టమ్ ఈరోజు మనం చూస్తున్న చాలా సిస్టమ్ అంతా కూడా వారి నుంచి వచ్చింది అధ్యక్ష. మరొక ముఖ్యమైన విషయం సార్, ఇక్కడ అందరూ గమనించాల్సినటువంటిది, గౌరవ సభ్యులు గమనించాల్సిన ముఖ్యమైన విషయం, వ్యవస్థ ప్రభుత్వం నిర్వహిస్తూ ప్రతి గ్రామంలో కూడా ఒక అధికారి ఉండాల్సిన అవసరం ఉందనే భావన ఆ రోజులో కలిగింది అధ్యక్ష. కలిగి అప్పుడు ఏం చేద్దామని ఆలోచించి వాళ్ళు పటేల్ పట్వారీ అని ఒక వ్యవస్థను తెచ్చినారు. తెచ్చి భూమి శిస్తు వాళ్ళ ద్వారా వసూలు చేసేది అధ్యక్ష. ఈ భూమి మీద వసూలు చేసే శిస్తు ఏదైతుందో అది ప్రభుత్వానికి ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గవర్నమెంట్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ. అందువల్ల ఆ పోస్ట్, ఆ మనిషి అక్కడ ఉండటం చాలా రకాల మెయింటైన్ చేసేది అధ్యక్ష. వాళ్ళు ఆ మాటలన్నీ మేము చిన్నప్పుడు విన్నాం. పైసలు పట్టి అని, కమిజాఫా అని, జమాబందీ అని, తైబందీ అని, రకరకాలుగా ఆ భూమి నీటిపారుదల వ్యవస్థ కానీ రకరకాల వ్యవస్థలన్నీ దాని చుట్టూ తిరుగుతుండే. అధ్యక్ష, ఇంకో మాట కూడా ఇక్కడ తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు తెలియాల్సిన బాధ్యత నాకు ఉందని నేను భావిస్తా ఉన్నా. ఒక విషయాన్ని మనందరం కూడా గమనిస్తే మంచిది. మానవ జీవిత పరిణామ క్రమంలో ఈ ఉత్పత్తి సాధనాలు తర్వాత ఇప్పుడు చాలా వచ్చినాయి అధ్యక్ష, చాలా వచ్చినాయి. మనకి 35 ఏళ్ల క్రితం ఆటో రిక్షా అంటే ఏందో మనకు తెలియదు, నోబడీ నోస్. బట్ ఈరోజు లక్షల సంఖ్యలో గ్రామాన ఊరు వాడ అంతా ఆటో రిక్షాలు తిరుగుతాం. అది ఎవరు కొనుక్కుంటే వారిదే అధ్యక్ష, దానికి ఒక కులం లేదు, వృత్తి లేదు. ఎవరు నేర్చుకొని కొనుక్కుంటే ఆ పిల్లడు పని చేసుకొని సాయంత్రానికంతా 200-300 సంపాదించుకొని కుటుంబ పోషణ చేస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. ఇటు అనేకమైనటువంటి ఉత్పత్తి సాధనాలు ఇప్పుడు వచ్చినాయి మన కళ్ళ ముందు. ఒకనొక సమయంలో ఈవెన్ అధ్యక్ష మన చిన్నతనం వరకు కూడా ప్రధానమైన ఉత్పత్తి సాధనం ఏంది అంటే భూమి. దాని చుట్టే బతకాలి, ఎవరైనా సరే దాని మీద బతకాల్సి. 96-97% ప్రజలు అయితే వ్యవసాయదారునిగా లేదా వ్యవసాయ కూలీగా బతుకు, లేదా ఆ వ్యవసాయ సంబంధమైన వృత్తి పని వాళ్ళలాగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వగైరా మనం చూసినాం అధ్యక్ష చిన్నప్పుడు. దాని చుట్టే ఇక ఆ భూమి చుట్టే తిరుగుతుంది లైఫ్ అంతా. గ్రామాలు, గ్రామ జీవిక వెరసి దేశం యొక్క జీవిక కూడా అట్లే కొనసాగింది. అది చాలా కాలం కొనసాగింది. కొద్ది మంది మాత్రమే అధ్యక్ష, చాలా అతి కొద్ది మంది ఉద్యోగాన్ని స్వీకరించినారు, ప్రభుత్వ ఉద్యోగం చేయటం అనేది. మరికొద్ది మంది ముఖ్యంగా వైశ్యవర్గం మిత్రులు వ్యాపారాన్ని వృత్తి స్వీకరించినారు. వాళ్ళు అట్లా బతుకు వెళ్ళదీసినారు. మిగిలిన అందరూ కూడా దీని చుట్టే బతికి. అప్పుడు వేరే లేవు. కొద్ది మంది కవులు, కళాకారులు ఉంటే వాళ్ళకి రాజపోషణ ఉండేది, వాళ్ళు అట్లా బతికేవాళ్ళు. అంతకుమించి వేరే లైఫే లేదు. ఈ విధంగా ఈ పరంపర కొనసాగుతూ ఈ రెవెన్యూ దాని యాక్టివిటీ అంతా వచ్చింది అధ్యక్ష. దానిలో చాలా మార్పులు వచ్చినాయి. మన రాష్ట్రంలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. మనం హైదరాబాద్ స్టేట్గా ఉన్నప్పుడు మన స్టైల్, మన కల్చర్ వేరే అధ్యక్ష. అప్పుడంతా సాలార్ జంగ్ గారి సిస్టమే చాలా వరకు జరిగింది. అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కొండా వెంకటరంగారెడ్డి గారు చాలా కృషి చేసి జాగీర్దార్ అవ్వాల్సిన వ్యవస్థ తెచ్చినారు అధ్యక్ష. దాని వెనుక వారి కృషి విశేషంగా ఉంది. ఆ తర్వాత మిగతా అంతా కొనసాగుతూ వచ్చింది. అనేక రకాల పరివర్తనలు జరిగినాయి. అప్పుడున్న ప్రభుత్వాలు చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే తదంగానే వదిలేసినారు అధ్యక్ష. అట్లాగే జరుగుతూ వచ్చింది. ఆ తదనంతరం
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 85లో ఇది ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా ఉంది కాబట్టి పటేల్ పట్వారీ వ్యవస్థ తీసివేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చి వారు తీసివేసినారు. చట్టం తెచ్చి చట్టం ద్వారా తీసేసినారు. దాని తదనంతరం విలేజ్ అసిస్టెంట్స్ అని పోస్ట్ క్రియేట్ చేసినారు. అది జరుగుతూ కొంతకాలం జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గ్రామ సచివాలయం అని పంచాయతీరాజ్ రెవెన్యూ అంతా కలిసి పనిచేయాలని 2002లో వారొక మార్పు తెచ్చినారు. ఆ తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో అది బాగలేదు, రెండు సెపరేట్ చేయాలని చెప్పి మళ్ళీ పంచాయతీరాజే ఆ తదనంతరం రెవెన్యూనే అని విఆర్ఓ అని పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని ఈ విఆర్ఓ సిస్టమ్ ఇచ్చినారు. ఆ 2007 నుంచి ఇప్పటిదాకా ఈ విఆర్ఓ వ్యవహారం కొనసాగుతా ఉంది. మనందరికీ తెలుసు. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సరే చాలామంది పుణ్యాత్ములు సమైక్య పాలకులు వారికి డబ్బా కొట్టిన వాళ్ళు రకరకాల వ్యక్తులు తెలంగాణ ఏర్పడితే భూముల ధరలని పడిపోతాయి, తెలంగాణ ఎకనామిక్ దెబ్బతింటుంది అని నానా రకాల దుష్ప్రచారాలు చేసినారు. కానీ భగవంతుని దయ, ప్రజల సహకారం, అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈరోజు అద్భుతంగా భూముల ధరలు పెరిగిపోయినాయి అధ్యక్ష, మనందరికీ తెలిసే విషయం. రిమోట్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్ ఎక్కడ 10 లక్షల లోపల ఎకరం భూమి లేదు. అసలు 6-7 లక్షలు దొరుకుతుందని తిరుగుతుంటే కూడా దొరికే పరిస్థితి లేదు అధ్యక్ష. చాలామంది చెప్తా ఉన్నారు. ఎవ్రీవేర్ ఇట్ ఇస్ అబౌట్ 10 lakhs. కొంచెం మెయిన్ రోడ్డుకు ఉందంటే 25 లక్షలు 30 లక్షలు. ఏ బెంగళూరు హైవేనో విజయవాడ హైవేనో రాజీవ్ రహదారి హైవేనో అంటే 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఉంది అధ్యక్ష రోడ్ ఫేసింగ్ ల్యాండ్. ఇట్లా పెరిగిపోయి చాలామంది తెలిసి తెలియక హైదరాబాద్ అనుకుంటారు అధ్యక్ష. హైదరాబాద్ అఫ్కోర్స్ ఎనీడే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి భూములు మరీ పెరిగిపోయినాయి అధ్యక్ష. కోట్ల ఇప్పుడు లక్షలు ప్రసక్తే లేదు. ఇదే కాకుండా ఇప్పుడు నూతనంగా ఏర్పడే జిల్లా కేంద్రాలు కావచ్చు, లేదా పాత జిల్లా కేంద్రాలు కావచ్చు, లేదా ప్రధానమైన కొన్ని పట్టణాలు కావచ్చు, చాలా హెవీగా రేట్స్ పెరిగిపోయినాయి. ₹1 కోటి ఎకరం అనేది చాలా సులభంగా చెప్పేస్తారు ఇట్లా జిల్లా కేంద్రం పక్కన. ఇది ఖమ్మమే కాదండి, అంత ప్రతి దగ్గర కూడా అట్లా వచ్చేది. ఖమ్మం అఫ్కోర్స్ పెద్ద పట్టణం. ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఇవన్నీ చాలా మరీ హెవీగా రేట్స్. ఇది జరుగుతుండే ఈ క్రమంలో అనేకమైనటువంటి ముఠాలు పుట్టుకురావడం, ల్యాండ్ మాఫియాలు రావడం, నకిలీ స్టాంప్ పత్రాలు తేవడం, రకరకాల లిటిగేషన్లు పెట్టి గందరగోళపరచడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం కూడా నిత్యం పేపర్లలో చూస్తూ ఉన్నాం. చాలా చాలా రకాల ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా రైతాంగం అధ్యక్ష. ఇంకొక మాట కూడా గౌరవ సభకు తెలియజేసే బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ ల్యాండ్ మాస్, మన భూమి ఎంత అసలు తెలంగాణ రాష్ట్రం అంటే, ఆంధ్ర వాళ్ళకి మోడీ గారు గవర్నమెంట్ మన దగ్గర నుంచి ఒక 7 మండలాలు లాగేసి ఇచ్చింది అధ్యక్ష. అందరికి తెలిసే విషయం. అన్డెమోక్రాటిక్గా కొంచెం అప్రజాస్వామిక, కనీసం మనకు చెప్పకుండా మనతో కన్సల్ట్ చేయకుండా చాలా క్రూడ్ బిహేవియర్తో ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ఆదరాబాదరాగా చాలా పెద్ద దెబ్బ కొట్టినారు అధ్యక్ష. మనకు భూమిని ఇవ్వడమే కాదు, విద్యుత్ ప్లాంట్, ఆ రోజు మనం విద్యుత్ కష్టాలు ఉన్నాం. అఫ్కోర్స్ ఈరోజు వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ఆ రోజు చాలా కష్టంలో ఉన్నాం. 440 పైచిలకు మెగావాట్లు, అందులో 10 months వస్తుంది అధ్యక్ష. యావరేజ్ 300 megawatts నిరంతరంగా వచ్చేటువంటి జల విద్యుత్ సీలేర్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళకి ఇచ్చేసినారు. చాలా పెద్ద నష్టం, శాశ్వత నష్టాన్ని మోడీ ప్రభుత్వం మనకు కలిగించింది అధ్యక్ష. ఐ వాజ్ ఆన్ రికార్డ్. ఈవెన్ తెలంగాణ బంద్ కాల్ కూడా ఇచ్చినాం, తెలంగాణ బంద్ కూడా అబ్జర్వ్ చేసినాం. అందరికి తెలిసే విషయం. అది రికార్డ్ అయి ఉంది చరిత్రలో అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత మనకు మిగిలిన 2 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు పోయింది. ఇప్పుడు 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ ల్యాండ్ మాస్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2,75,00,000 ఎకరాలు అధ్యక్ష. 2,75 lakh acres ఈజ్ ద ల్యాండ్ మాస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇందులో సుమారు 1,50,00,000 నుంచి 1,60,00,000 అధ్యక్ష వ్యవసాయ భూముల కింద ఉంది.
66 లక్షల పైచిలకు 66 లక్షల 54 వేలు ఎంత ఉంటుంది అధ్యక్ష, మీకు ఫిగర్స్ ఇస్తాను. అటవీ భూములు ఉంటాయి అధ్యక్ష, నోటిఫైడ్ ఫారెస్ట్ ల్యాండ్స్. ఇవి పోతే మిగిలిన నదులు, ప్రాజెక్టులు, కాలువలు, నేషనల్ హైవేస్, రైల్వే లైన్స్, స్టేట్ హైవేస్, రోడ్స్, ఇవన్నీ పబ్లిక్ యూటిలిటీస్ ఉంటాయి అధ్యక్ష. వీటి తదనంతరం గ్రామాలు, జనావాస ప్రాంతాలు, గ్రామం ఉన్నటువంటి ప్రాంతం కావచ్చు, పట్టణం ఉన్న ప్రాంతం కావచ్చు, సిటీస్ కావచ్చు, వీటి కింద కూడా ల్యాండ్ ఉంటుంది. ఇదంతా కలిపి లెక్కిస్తే అర్బన్ ల్యాండ్స్ ఉంటాయి అంటాం కదా అధ్యక్ష. మనం ఇవన్నీ గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఒక కేటగిరీ ఉంటుంది అధ్యక్ష. వ్యవసాయ భూమి పోతే వ్యవసాయేతర భూమి ఏంటంటే ఫారెస్ట్, కొంత గవర్నమెంట్ ల్యాండ్, కొంత ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగిరీలు, కొంత పెద్ద భారీ పరిశ్రమలు ఉంటాయి సార్. ఓడిఎఫ్ ఎద్దు మైలారం కావచ్చు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మన మిదాని కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, బిహెచ్ఎల్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కింద ఉంటుంది, ప్రైవేట్ కంపెనీల కింద కూడా ఉంటుంది, ఇండస్ట్రీస్ కింద కూడా ఉంటుంది అధ్యక్ష. డిఫరెంట్ కేటగిరీస్లో ఉంటుంది. ఇది ఇప్పటిదాకా మనం ఇచ్చిన దానిలో మన రాష్ట్రంలో వ్యవసాయ భూమికి పట్టాదారు పాస్బుక్ ఇస్తూ ఉన్నాం. మిగతా భూములకు రిజిస్ట్రేషన్ సబ్జెక్టే ఉంటుంది. ఆయా స్థానిక సంస్థలు మ్యూటేషన్ చేస్తూ ఉన్నాయి. ఊళ్ళో అయితే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, హైదరాబాద్ అయితే జిహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్స్ కార్పొరేషన్ మ్యూటేషన్ చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి వాళ్ళకు హక్కుపత్రం అంటే ఏం లేదు. మొదటిసారిగా ఈ బిల్లు తర్వాత ప్రభుత్వం ప్రతిపాదిస్తూ ఉంది అధ్యక్ష. వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఆల్రెడీ ఉంది. ఈ వీరికి కూడా ఒక హక్కు ఉండాలి కాబట్టి ఒక పాస్బుక్ ఇవ్వదచ్చినాం. అది మెరూన్ కలర్లో ఆ పాస్బుక్ వీళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. ఈ బిల్లు యొక్క ముఖ్యమైన లక్షణాలు అధ్యక్ష, ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో, స్వాధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండేటువంటి ఆర్ఓఆర్ ప్రకారం ఉన్న భూములన్నీ వ్యవసాయ భూములుగా, అటవీ భూములుగా, మిగతా భూములు ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలను ఉంటాయి. ఒక్క భూమి మీద మాత్రం స్టేట్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ కాదు అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన ట్రైబల్ భూమి, అది ఎల్టీఆర్. ఎందుకంటే ఏజెన్సీ ఏరియా రాష్ట్ర ప్రభుత్వం 170 యాక్ట్ అధ్యక్ష మనందరికీ తెలుసు. గిరిజన ప్రాంతాల్లో మన రాష్ట్రంలోనే కాదు, ఎంటైర్ కంట్రీలో ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఉంది. ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ అంటారు అధ్యక్ష దాన్ని. అది అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఎక్కడెక్కడైతే గిరిజన జనాభా ఉందో, ఏ రాష్ట్రాల్లో అయితే ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయో అది మాత్రం యథాతథంగా ఉంటుంది అధ్యక్ష. మనం దాన్ని ఇంటర్ఫియర్ కాం. బికాజ్ ఇట్ ఈస్ గవర్నర్డ్ బై ఏ సెంట్రల్ యాక్ట్. అది మన చేతిలో లేదు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఇది చేయదు. కాకపోతే మన దగ్గర నమోదైనటువంటి ఆ రైతులకు మనం రైతు బంధు ఇస్తాం, ఇతర ఫెసిలిటీస్ ఇస్తాం, రైతు బీమా ఇస్తాం. కానీ దాని హక్కుల విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కలగజేసుకోదు అధ్యక్ష. ఇప్పుడున్న యథాతథ స్థితే అక్కడ కొనసాగుతుంది. అందులో వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్ఫియర్ ఎట్ ఆల్. అది ఇంకా అందరు దేశమంతా అదే కానూన్ అధ్యక్ష, మనకు కూడా అదే కానూన్ వర్తిస్తుంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, అది మినహా మిగతా అంత రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో, రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంటుంది. ఆ విధంగా దాన్ని చేసుకొని పోతాం. సెకండ్ ఆస్పెక్ట్ అధ్యక్ష, దీనిలో మంచి, నేను మళ్ళీ జవాబు సందర్భంలో వివరిస్తాను. నువ్వు సబ్జెక్ట్ టచ్ చేసి వదిలేస్తా అధ్యక్ష. నేను దీని ద్వారా ప్రజలకు కలిగే లాభం ఏంది అంటే వీఆర్ఓ వ్యవస్థనేమో రద్దు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే ది పోస్ట్ హ్యాజ్ లాస్ట్ ఇట్స్ రిలవెన్స్. మేము ఈ పని ఇవాళ మొదలుపెట్టలేదు అధ్యక్ష, దాదాపు 3.5 years నుంచి మొదలుపెట్టాం. అప్పటి నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా కొత్త భూముల